ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు అమ్మా? ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఈ రీతిగా వాక్యాన్ని చూస్తూ, వాగ్దానంను చూస్తూ, దేవుని వైపు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ చక్కగా మా వాక్యాన్ని వింటూ మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ వందనాలు. మీకోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. చాలామంది నాకు చెప్తున్నారు, అందరూ అమ్మా మీ వాక్యాన్ని మా బంధువులకు పంపిస్తున్నాము, మా యొక్క అనేకులకు పంపిస్తున్నాం, షేర్ చేస్తున్నాం, అందరూ విని చాలా బలపడుతున్నారు అని చక్కగా వారందరూ మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందం వేస్తుంది. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా నమ్ముతున్నారో, ఎన్ని వాగ్దానాలను స్వతంత్రించుకుంటున్నారో మీ అందరికీ కూడా ఆ ప్రభువైన యేసయ్య నామంలో మరొక్కసారి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. నిజంగా ఎవరు మాట్లాడుతున్నారు? దేవునికి సాతానికి ఇద్దరికీ సంభాషణ జరుగుతుంది. ఈ రోజుల్లో, ఈ యొక్క లెంట్లో, ఈ చిగురించే జీవితాలలో మరి ఎంతో అద్భుతమైన ఒక ఏంటంటే కార్యము జరుగుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఏంటి అంటే శోధకుడు, మనందరూ తెలుసు, మన ప్రభువైన యేసయ్య ఉపవాసాలుండి ముగించిన తర్వాత ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి ఏ రీతిగా శోధిస్తున్నాడో, ఏ రీతిగా పరీక్షిస్తున్నాడో, ఏ రీతిగా ఆయన్ని తల్లకిందరు చేయాలని చూస్తున్నాడో మనందరికీ కూడా తెలుసు. మనందరం కూడా అదే రీతిగా ఈ శోధన కాలంలో, ఈ కష్టకాలంలో ఉన్నాము. ఈ శ్రమ కాలంలో ఉన్నప్పటికీ కూడా మనల్ని కూడా మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే సాతాను వచ్చి ప్రభువైన యేసుతో మాట్లాడుతుంది కదండి. ఆ దేవునితో, ఆ పరిశుద్ధుడితో, ఆ నీతిమంతుడైన ఆ ప్రభువైన యేసు వైపు చూస్తూ ఎంత అద్భుతమైన మరణము, ఎంత అద్భుతమైన త్యాగం కదండి మన దేవుడు మన కోసం చేశాడు. అలాంటి ఆయన దగ్గరికి కూడా సాతాను వచ్చింది. మనం కూడా పద్దాకా సాతాను శోధన, సాతాను శోధన అంటూ ఉంటాం కదా. నిజమే, ప్రభువైన యేసయ్య దగ్గరికి దుష్టుడైన సాతాను వచ్చినప్పుడు మనం ఎంత, మన బ్రతుకులు ఎంత, మన ప్రార్థన ఎంత, మన నీతి ఎంత, మన భక్తి ఎంత, మన విశ్వాస జీవితం ఎంత. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకుము కదా. నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు అంట. ఎంత అద్భుతమైనటువంటి మరి మాట అండి. సాతాను ఒక దేవుడితో మాట్లాడుతుంది. నీవు దేవుని కుమారుడు అయితే, నిజంగా ప్రభువు ఏమన్నాడో చూడండి అని చెప్తూ కూడా ఏమంటుంది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు నువ్వు దూకు అంటుంది. దూకమన్న తర్వాత కూడా మళ్ళీ ఏం చెప్తుంది, ఆయన నిన్ను గూర్చంట తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. నీ పాదం ఎప్పుడైనాను ఏ రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకుంటారు అని చెప్తుంది. అంటే సాతానుకు తెలుసు దేవుడు దూకడని తెలుసు. ఒకవేళ దూకిన ఆయన దేవుని దూతలు ఆయనను కాలుకి రాయి తగలకుండా, నీ పాదము ఎప్పుడు తొట్టిల్లకుండా ఆయన పట్టుకుంటాడని ఆ దుష్టుడైన సాతానికి తెలుసు. తెలిసినా సరే ఏదో ఒక బాణం వేయాలి, ఏదో ఒక రీతిలో ఇవన్నీ ఏంటంటే తల్లకిందులు చేరాలి. అది లేఖనాల ప్రకారం జరగాలి. కానీ దేవుణ్ణి తల్లకిందులు చేయటం అనేది కానీ, దేవుడు దూకటం అనేది కానీ, ఆయన పాదములకు రాయి తగలటం కానీ ఇది జరగనటువంటి పని. అంతే. అంటే నిజంగా ఈ మాటలు మనం వింటున్నట్టయితే ఎంత ఇదిగో అద్భుతంగా ఉంది కదా. మనల్ని కూడా ఈ లోకంలో ఉన్నవాళ్ళు చాలామంది, అంటే లోకం నుంచి బయటకు వచ్చిన ప్రభువుని నమ్ముకున్న మనందరి జీవితాల్లో కూడా ఒకరోజు నాతో కూడా మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో ఇట్లా నేను మధ్యాహ్నం పడుకొని ఉన్నాను, మధ్యాహ్నమే పడుకున్నాను. పిల్లలు నా పక్కనే ఉన్నారు, నాకు 3 పిల్లలు. వాళ్ళు క్యారం బోర్డు ఆడుకుంటున్నారు. వారు అంటే పెద్దగా అయ్యారు కానీ ఒట్టిగా ఆడుకుంటున్నారు. ఆ మధ్యాహ్నమే ఒక దుష్టుడైన సాతాను, ఒక భయంకరమైన ఆకారం వచ్చేసి నా మెడట్లో పట్టేసుకుంటూ, ఇక నిన్ను చంపేస్తున్నా, ఎందుకంటే నువ్వు అనేకమైన నశించిపోతున్న ఆత్మల కొరకు పోరాడుతున్నావు కాబట్టి నేను నిన్ను చంపేస్తున్నా అని
బాగిట్లు మెడకాయ పిసుకుతూ సాగుతూ ఉంది రబ్బర్లాగా. అప్పుడు నేను యేసు నామములో నేను బంధిస్తున్నాను. కళ్ళు తెరిచి పిల్లల్ని పిలుస్తాను. పిలుస్తున్నా కూడా వాళ్ళకి తెలియట్లేదు, కానీ ఆ మరణము ఆ దుష్టునితో నేనే పోరాడుతున్నాను. అప్పుడు నేను బలమంతా తెచ్చుకొని, శక్తిని తెచ్చుకొని, యేసు రక్తమే జయం, యేసయ్యా అని గట్టిగా కేకేసేసరికి అది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నాకు కళ్ళు తెరిసేసి నేను చూస్తున్నాను. నిజంగా దేవుని బిడ్డలారా, బలంగా దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, దేవుని యొక్క పరిచర్యలో మనం బలంగా అనేకుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు, నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థిస్తున్నప్పుడు, అది నిత్యము మనల్ని పోరాడుతూ ఉంటుంది. మనల్ని మరణానికి అప్పగించాలని, మనల్ని ఏదో ఒకటి చేయాలని పోరాడుతూ ఉంటుంది. కానీ తప్పకుండా ఆయన మన పాదములకు రాయి తగలకుండా, అంటే ఆయన ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడట, ఎత్తి పట్టుకుంటాడు. అవును, దేవునితో పోరాడి గెలిచిన యాకోబులాగా సాతానుతో పోరాడి గెలిచావా? మరణం నుంచి గెలిచావా? ఎన్నో శోధల నుంచి గెలిచావా? కన్నీళ్ళ ప్రాయం నుంచి గెలిచావా? ఈ వాక్యం వింటున్నా దేవుని కుమారుడా, నా కుమారి, ఎన్నో గెలుపు వచ్చాడు కదా దేవుడు. అన్ని గెలుపులు ఇచ్చిన నీ దేవుడు ఇప్పుడు నీ చెయ్యి ఎందుకు విడిచిపెడతాడో చెప్పండి. తప్పకుండా ఈ పోరాటంలో కూడా దేవుడు నీ చేతిని పట్టుకుని తప్పకుండా పైకి లేపుతాడు. ఈ పోరాటంలో కూడా ఇన్ని లేపిన దేవుడు, ఇన్ని జయమిచ్చిన దేవుడు, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు, ఇంత సజీవంగా ఉంచిన ఆ ప్రభువైన యేసు ఈ కార్యము కూడా నీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేసి చూపిస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఎన్ని శోధనలు వచ్చినా ప్రభులో నిలకడగా ప్రార్థన చేస్తూ నిలిచినట్టయితే ఏది కాదు అనుకుంటామో అది నీ ఇల్లు చేరుతుంది, నీ తలుపులు తడతాడు దేవుడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆమేన్. అటువంటి కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు ఈ అద్భుతాన్ని చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా స్తోత్రం. నాయన ఉదయకాలమున ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి తప్పకుండా నాయన ఏ ఆపద వచ్చినా, ఏ శోధకుడు వచ్చినా వాటిని తప్పించి ఈ రోజంతా ప్రభా వారికి తోడుగా నీడుగా నడిపించి వారి ముందు మీరు నడుస్తూ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.